డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, విజయ్ రాణాపై బెట్టింగ్ కేసు రేపు ఎంక్వైరీకి దగ్గుపాటి రాణా. ఆగస్టు 6న విజయ్ విచారణ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక మనీ లాండరింగ్ చేశారనే డౌట్, యాప్స్ ప్రమోషన్ కోసం మరి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో యాప్స్ ప్రమోషన్ కోసం క్యాష్ తీసుకున్నారని ఛార్జ్ ఇప్పటికే ఈడీ ఇక ఈసీఐఆర్ నమోదంటూ వార్త కనిపిస్తుంది. తాజాగా హీరోలకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం, విచారణకు రావాలని ఆదేశం. జూలై 30న ప్రకాష్ రాజ్ ఎంక్వైరీ, మంచు లక్ష్మి తదితరులకు సమాన్లు. గతంలో 25 మంది సెలబ్రిటీలపై కేసులు, పంజాగుట్ట, మియాపూర్, పియాస్లో ఎఫ్ఐఆర్. పలువురిని విచారించిన పోలీసులు. ఇదే కేసులో ఈడీ దూకుడు అంటూ మనకు వార్త హైలైట్గా కనబడుతుంది కదా. ఒక్కసారి పూర్తి వార్త చూద్దాం. రైట్, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులు దర్యాప్తు స్పీడ్ పెంచారు. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న సినీ సెలబ్రిటీలకు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసులో పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నిందితులుగా ఉన్న దగ్గుపాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి ప్రసన్న విచారణకి హాజరవ్వాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. జూలై 23న దగ్గుపాటి రాణా అంటే రేపే, ఇక జూలై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచులక్ష్మి ఇక విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు తెలిపారు ఈడీ అధికారులు. అయితే విదేశీ బెట్టింగ్ యాప్లను వీరు ప్రమోట్ చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే దగ్గుపాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేయనున్నట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రిటీలు పారితోషికం ఏ రూపంలో రిసీవ్ చేసుకున్నారన్న విషయంపై విచారణ చేయనున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు తాజాగా ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేశారు. సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులయ్యారని ఈడీ అధికారులు పోలీసులు చెబుతున్నారు. ఇక బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్టు అధికారులు ఫిర్యాదులు అందాయి. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక్కరి కంప్లైంట్తో మొదలైందే. ఒక్క కంప్లైంట్తో మొదలైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లొల్లి సినీ సెలబ్రిటీ లాక్ వచ్చింది. అగ్రనాయకులు రానా లాంటి అగ్రనాయకులు, విజయ్ దేవరకొండ లాంటి అగ్రనాయకులు, మరి ప్రకాష్ రాజ్ లాంటి మరి అగ్రనటుడి దాకా వచ్చిందంటే అర్థం చేసుకోండి. సో నాకు తెలిసి ఇదంత ఆషామాషిగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించినటువంటి కేసులు అంత ఆషామాషిగా మరి వదిలిపెట్టే ప్రసక్తి కనబడట్లేదు. ఈడీ ఎంట్రీ ఇచ్చిందంటేనే అక్కడ మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది, డబ్బులు చేతులు మారి ఉంటాయి. ఒకవేళ వీళ్ళు నిజంగానే మరి ఈ యొక్క విదేశీకి సంబంధించినటువంటి కంపెనీల ఈ యొక్క ఫేక్ యాప్ ప్రమోషన్ చేసి మరి డబ్బులు కనుక సంపాదిస్తే ఆ డబ్బుల్ని ఎట్లా తీసుకున్నారు? క్యాష్ రూపమా, లేకపోతే అకౌంట్లోకా, హవాలా రూపంలోనా, ఏ రూపంలో మరి ఈ సినీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్ డబ్బులు తీసుకున్నారనేటువంటి కోణంలో ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు విచారిస్తారు. సో ఈ నెల 23 అంటే రేపు రానా దగ్గుపాటి, 30వ తారీఖున ఆయన ఎవరు ప్రకాష్ రాజ్ ఏం పోతున్నట, 30 ప్రకాష్ రాజే కదనే, 30వ తారీఖున ప్రకాష్ రాజు, వచ్చే నెల 13వ తారీఖున మంచులక్ష్మి అక్క పోతుందట. ఇట్లా ఇక 6వ తారీఖున అడిగిన విజయ్ దేవరకొండ పోతున్నట్టుగా చూడండి. జూలై 23న దగ్గుపాటి రానా, 30న ప్రకాష్ రాజు, 6వ తారీఖున విజయ్ దేవరకొండ, 13వ తారీఖున మంచులక్ష్మి. సో ఇట్లా ఈయననేమో 6వ తారీఖు పోతున్నాడు ఎవరు, విజయ్ దేవరకొండ 6, ఇక రానా దగ్గుపాటి రేపే 23వ తారీఖు. సో వీళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చిందట ఈడీ, మీరు విచారణకు హాజరు కావాలి, సహకరించాలి. మరి ఏ యాప్ను ప్రమోట్ చేసారు, ఎంత డబ్బు తీసుకురు, ఎట్లా తీసుకురు, ఎందుకు తీసుకురు, ఆ యాప్ ఒరిజినలా ఫేకా, ఇవన్నీ పూసగుచ్చినట్టు ఈడీ గంటల తరబడి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. సో విజయ్ దేవరకొండ, రానా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా హాజరు కావాల్సిందే, అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఏదైనా ప్రమోట్ చేస్తే ఆయన అభిమానులు మొత్తం కూడా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ లాయబాయ్ సబ్ పెట్టుకొని ఈ సబ్ అద్భుతంగా ఉంటుంది, సబ్బు వాడిన వాళ్ళు మరి ఇక నిగనిగా మెరుస్తారు, చాలా క్లీన్ అండ్ మీరు ఎవర్ గ్రీన్ లెక్క అయిపోతారని చెప్పేసరికల్లా చాలామంది ఓకే మా విజయ్ దేవరకొండ లాయబాయ్ సబ్ వాడుతున్నాను అనుకోండి, మేము కూడా లాయబాయ్ సబ్ వాడాలి, మా విజయ్ దేవరకొండ ఫలానా బ్రాండ్ వాడుతున్నట్టే మేము అదే బ్రాండ్ వాడాలని చాలామంది ఉంటారు. సో అట్లా
ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఈ యాప్లో డబ్బులు పెడితే కోట్లు సంపాదించవచ్చు, ఈ యాప్లో డబ్బులు పెట్టి నేను ఇట్లా కార్లు కొన్నా, ఈ యాప్లో డబ్బులు పెట్టి నేను ఇంత సంపాదించని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే హీరోలు, ఎవరైతే యాక్టర్స్ మన యాప్ను ప్రమోట్ చేసిరో ఆ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ యాప్లో ప్రోడక్ట్స్ కొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ యాప్ను నమ్మి విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజులను నమ్మి మోసపోయినటువంటి ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఎంతోమంది సామాన్య జనం ఉన్నారు. కొంతమంది ప్రాణాలు తీసుకుని, ఇంకొంతమంది మరి సూసైడ్ అటెంప్ట్ చేసి, ఇంకొంతమంది అప్పుల బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళందరి సమస్యలకు కారణం ఎవరంటే ఈ సినీ సెలబ్రిటీలే. వీళ్ళు చేసిన ఫేక్ యాప్ల ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్సే. సో ఇట్లా వీళ్ళ వల్ల చాలా కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. మరి వీళ్ళు తెలిసి చేసిరా తెలియక చేసిరా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. అవునా కాదా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పును తప్పే అంటారు. కాబట్టి విజయ్ దేవరకొండ అయినా, ప్రకాష్ రాజ్ అయినా, మంచు లక్ష్మి అయినా, ఎవరైనా బాధ్యత గల నటుడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచారణకు హాజరు కావాలి, విచారణకు సహకరించాలి, సమాధానం చెప్పాలి. నిజంగా వీళ్ళకి తెలియకుండా కనుక తప్పు జరిగితే ఆ తప్పుకు వీళ్ళ శిక్ష కూడా అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. బహిరంగంగానే అభిమానులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మమ్మల్ని నమ్మి మీరు మోసపోయినందుకు మమ్మల్ని క్షమించండి అని మోకాల మీద మోకరిల్లి విజయ్ దేవరకొండనో లేకపోతే రానా దగ్గుబాటో క్షమాపణ అడిగినా తక్కువనే. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఎంతమందిని ఈడీ విచారిస్తుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది అనేది మాత్రం భవిష్యత్తులో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. రెడీగా నన్ను లేపేస్తా